రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులుంటాయి. తమపై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు నిత్యం పనిచేస్తూ ఉంటాయి. అయితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న తరుణంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుడితే వైసీపీ వ్యూహానికి విరుగుడు సిద్ధం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రతి వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇవాల్టి కేబినెట్ మీటింగ్ తర్వాత కీలక నిర్ణయాలు బయటకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలనలో మీరేం చేశారు, మేనిఫెస్టోలో మీరిచ్చిందేంటి, ఇప్పటిదాకా చేసిందేంటి అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనుంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులందరికీ దిశానిర్దేశం చేశారు. పోస్టర్లు, బుక్లెట్లను సైతం విడుదల చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైసీపీ ఆందోళన చేయనుంది. మేనిఫెస్టో, బాండ్లు, హామీల పత్రాలను వైసీపీ నేతలు దగ్ధం చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 8, 9 తేదీల్లో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. జూన్ 12వ తేదీన భారీ ఎత్తున వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని తలపెట్టనుంది వైసీపీ. ఇక ఈ పనులన్నీ కూటమి ప్రభుత్వానికి చిరాకు తెప్పిస్తున్నాయి. 2 ఏళ్లలో ఎంతో చేశాం, రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాం, అలాంటి మాపై బురద జల్లుతారా అంటూ ఇప్పటికే కూటమి ప్రభుత్వం కన్నెర చేస్తోంది. వైసీపీ నిరసనలకు సిద్ధమవుతుండటంపై అగ్రనేతలు సైతం భగ్గుమంటున్నారు. ఇటు వైసీపీ వ్యూహాలకు విరుగుడు సిద్ధం చేసేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. వైసీపీ దూకుడుకు బ్రేక్ వేసేలా ఇవాళ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జూన్ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలన్నారు. అలాగే ఈ ఇంటింటి ప్రచారంలో తాను కూడా పాల్గొంటారన్న చంద్రబాబు సైకిళ్ల మీద వెళ్లి ప్రజలను కలవాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధించిన ప్రగతిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్నారు. ప్రతి వర్గాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కీలక సూచనలు చేశారు చంద్రబాబు. మరి వీటన్నిటికీ తోడు ఇవాల్టి కేబినెట్ లో ఏం నిర్ణయిస్తారు, వైసీపీ వ్యూహానికి ఎలాంటి ప్రతివ్యూహం రచిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటున్న వైసీపీ ఓవైపు, నవనిర్మాణ సాధనలో 2 ఏళ్లు అంటున్న కూటమి ప్రభుత్వం మరోవైపు. దీంతో ఏపీలో ఏం జరగబోతోంది, ఇప్పటికే రచ్చలేపుతున్న రాజకీయం ఇంకే స్థాయికి వెళ్లనుంది అన్నదే హాట్ టాపిక్.